మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు నైనా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నీ మందిర ఆవరణములో మేలుతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు నైనా. నీకు స్తోత్రములు స్తోత్రములు. నీ మందిర ఆవరణములో మమ్మల్ని నైనా మాకు నెమ్మదిని ఇస్తున్నావు, సమాధానం ఇస్తున్నావు, సంతోషాన్ని ఇస్తున్నావు, ఆనందాన్ని ఇస్తున్నావు నైనా. నీకు స్తోత్రములు 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 నైనా. నీ మందిర ఆవరణంలో ప్రభువా సమయం గడిపే కొద్దీ, స్తుతించే కొద్దీ, ప్రార్థించే కొద్దీ, నీ వాక్యమును ధ్యానించే కొద్దీ నీ పరిశుద్ధాత్మతో మేము నింపబడుచున్నాము నాయనా. నీ పరిశుద్ధాత్మతో మేము నింపబడి నీ ఆత్మలో మేము ఆనందిస్తున్నాము, నీ ఆత్మలో మేము వర్ధిల్లుచున్నాము ప్రభువా. నీకు స్తోత్రములు 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 నైనా. అయా స్తోత్రములు 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 తండ్రి. సర్వశక్తిగల దేవా, సర్వాధికారి అయిన దేవా, సర్వకృపానిధి అగు దేవా, నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయా స్తోత్రములు 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 స్తోత్రమునైనా స్తోత్రము తండ్రి నైనా. మరి ప్రార్థన అనే లోపలనైనా చాలామంది రాలేకపోతున్నారు. మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు, కానీ ప్రార్థన మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడదామనే ఆలోచన వారికి రావడం లేదు నైనా. అయ్యా మీరు సహాయం దయచేయండి. నీ పాద సన్నిధిలోనికి వచ్చి నీ సన్నిధిలో మొరపెట్టే భాగ్యమును వారికి కలుగజేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. నీకు వందనాలు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. నీ మందిర ఆవరణములో నీ వాక్యము చేత నైనా మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు అయా. స్తోత్రములు 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 నైనా. నీ మందిర ఆవరణంలో తండ్రి నీ సన్నిధిని మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో ఆనందించే కృపను మాకు కలగజేసినందుకు స్తోత్రములు నైనా. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నేను నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నైనా. ఇక 3 గంటల పాటు నీ పాద సన్నిధిలో నైనా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు, అయా ప్రార్థించుటకు మీరు మాకు సహాయం చేయనైనా. అయా సాయంకాలం 6 గంటల వరకు నీ పాద సన్నిధిలో ప్రార్థించే కృప మాకు దయచేనైనా. అయా ఈ కూడికి అంతటికి నైనా ఆది అంతము నువ్వైండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా నైనా పైన తండ్రి సండే స్కూల్ హాలు, వంటశాల, 2 గెస్ట్ రూమ్లు నైనా కట్టబడాలనైనా మీరు సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకు కావలసిన డబ్బు యేసుక్రీస్తు ప్రభు నామములో రిలీజ్ చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు నామములో రిలీజ్ చేస్తున్నాం. అందుకు కావలసిన ఇటుకలు, సిమెంటు, కంకర, మరి కావలసిన ఇసుక, కావలసిన పనివారు, కావలసిన సెంటరింగ్ వర్క్ అన్నీ కూడా యేసు నామములో అనుగ్రహించబడునుగాక. నైనా పిల్లర్స్ ఇంకా 3 తయారు చేసేది ఉంది నైనా. 3 పిల్లర్స్ కూడా తయారు చేసి స్లాబ్ వేయడానికి మీరు సహాయం చేయనైనా. గోడలు కట్టడానికి మీరు సహాయం చేయనైనా. అయ్యా పని అంతా కూడా పూర్తి చేయడానికి సహాయం చేయనైనా. అయ్యా మేము స్థానికంగా ఇక్కడ ఉంటూ 24 గంటల ప్రేయర్ సెంటర్ రన్ చేయడానికి సహాయం చేయనైనా. అయ్యా నేను మరొక్కసారి అడుగుతున్నాను, 24 గంటల ప్రేయర్ సెంటర్ ఇక్కడ రన్ చేయాలి. 24 గంటల ప్రేయర్ సెంటర్ రన్ చేయాలి. 24 అవర్స్ నైనా ప్రార్థనా గదుల్లో ప్రార్థనలు జరగాలి నైనా. ఏకాంత ప్రార్థనలు మేము చేయాలి నైనా. ఏకాంత ప్రార్థన ద్వారా మా ప్రార్థనను ఆలకించి మాకు జవాబిచ్చే దేవుడవు నైనా. నీకు స్తోత్రములు. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి మొరపెట్టమన్నావు. ఆ విధంగా 7 ప్రార్థనా గదులు కట్టించి 7 ప్రార్థనా గదుల్లో నైనా రహస్యమందున్న నీకు వినబడినట్లుగా మేము ప్రార్థన చేయడానికి నైనా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అవునైనా నువ్వు మా మధ్యనే ఉన్నావు, మాతో ఉన్నావు, ఆత్మస్వరూపిగా ఉన్నావు, మా మనవులు ఆలకిస్తూ ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలోనైనా నేను ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, 24 గంటల ప్రేయర్ సెంటర్ రన్ అవ్వాలనైనా, 24 గంటల ప్రేయర్ సెంటర్ రన్ అవ్వాలనైనా
24 గంటల ప్రేయర్ సెంటర్ రన్ అవ్వాలనైనా మీరు సహాయం దయచేయండి. 7 ప్రార్థనా గదులు ఎక్కడెక్కడ నిర్మించాలను కూడా మీరు సహాయం చేయండి నాయన. 7 ప్రార్థనా గదులు నిర్మించడానికి కూడా మీరు సహాయం చేయండి. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి. 24 అవర్స్ ప్రేయర్స్ జరగడానికి నైనా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారానే తండ్రి ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను నైనా. ఈ యొక్క మందిరంలోనే నైనా 7 ప్రార్థనా గదులు నిర్మించడానికి అన్ని విధాలుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. 7 ప్రార్థనా గదుల్లో 24 గంటలు నైనా నీ పిల్లలు వచ్చి ప్రార్థనలు చేసుకోవాలనైనా. మీరే వారిని ఆకర్షించాలి, మీరే వారి ద్వారా ప్రార్థన చేయించాలి. రోమా 8:26 ప్రకారం ఆత్మ మూలకంగా ప్రార్థన జరిగించాలినైనా మీరు సహాయం దయచేనైనా. ఆత్మ సహాయంతో తండ్రి ప్రార్థన చేయాలనైనా. సమయమందు అసమయమందు ప్రార్థన చేయాలనైనా. అట్టి కృపను నైనా మీరు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ముఖ్యంగా నైనా మేము వాష్రూమ్ కొరకు బండలు పాతినైనా తయారు చేసుకుంటే దాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నారు నైనా. మరి తండ్రి వారికి బుద్ధిని దయచేనైనా, వారికి జ్ఞానం దయచేనైనా, అయ్యా వారికి తెలివిని దయచేనైనా. తండ్రి వాళ్ళకు నైనా కొంచెం కూడా వివేచన లేదు నైనా. అవును తండ్రి, పశువుల వలె ప్రవర్తిస్తున్నారు. మీరు కనికరించి దయ చూపించి వాళ్ళకు బుద్ధి జ్ఞానం కలగజేయనైనా. తండ్రి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించండి. అత్యంత త్వరగానైనా మాకు వాష్రూమ్స్ ఏర్పాటు చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. అయ్యా మీ కృప అనుగ్రహించండి. మేము ఎవరిని అడగగలం తండ్రి? నిన్ను తప్ప మేము ఎవరిని అడగగలం నైనా. నీవే మాకు సహాయకుడవు నైనా. అయ్యా నీవే మాకు సహాయకుడవు నైనా. అయ్యా వాష్రూమ్స్ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాష్రూమ్స్ లేక స్త్రీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అయ్యా మీరు చూస్తున్నారు కదా నైనా. అయ్యా మీరు చూస్తున్నారు కదా తండ్రి. మీరు కనికరము చూపించునైనా, దయ చూపించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రాలు నైనా. వచ్చే ఆదివారం ఆరాధనకు అనేక మంది రావాలనైనా. వచ్చే ఆదివారం ఆరాధన కూడికకు అనేక మంది రావాలనైనా. వచ్చే ఆదివారం ఆరాధన కూడికకు అనేక మంది రావాలనైనా. వచ్చే ఆదివారం ఆరాధన కూడికకు అనేక మంది నీ సన్నిధికి వచ్చినైనా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ నామాన్ని మహిమపరచాలనైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతాలు చేసే దేవుడు మీరు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు నైనా. మీ ఆత్మ ద్వారానే నైనా ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. ఓ గొప్ప దేవా, ఓ సృష్టికర్త అయిన దేవా, ఓ సర్వాధికారి అయిన దేవా, ఓ సర్వశక్తి గల దేవా, ఓ సర్వకృపానిధి అగు దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అలాగే రాయపాడు మందిరం దగ్గర బాత్రూమ్ ఎదుట బండపరుపు వేయించాలనైనా. అయ్యా మీరు సహాయం దయచేయండి నైనా. తేళ్లపురి మందిరం వెనక భాగంలో వాష్రూమ్ కట్టాలనైనా సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ కృప అనుగ్రహించినైనా మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయములలోనైనా నీ కృపా కనికరము, నీ దయా కటాక్షమునైనా మా అందరికి కూడా అనుగ్రహించినైనా మీరే మహిమ పొందమని, అయ్యా నీ కృప ఎంబడి కృపను మా అందరిపైన కురిపించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో ఒక పాట పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను,
నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, మరణ పుటురులలో మరువక ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను, నరను ధరణి భయకంపముచే, ఆధరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగజేయును, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో, వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రార్థనకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనము కొన్ని చదువుకుందాం బైబిల్లో నుంచి. 51వ కీర్తన మొదటి నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు, తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమును ధరించెను. నీవు
అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదు బెత్షెబా విషయంలో పాపము చేసినప్పుడు తాను పాపము చేసినంతసేపు తనకది పాపమని అనిపించలేదండి. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో చెప్పాడో, దావీదు రాజా, నువ్వు తప్పు చేశావు, నువ్వు చేసినటువంటి తప్పు దేవుని దృష్టికి అది మహా అపరాధముగాను దోషముగాను కనబడుతున్నది అని చెప్పాడండి. ముందు ఒక ఉపమానం చెప్పాడు రాజుకు. డైరెక్ట్గా వెళ్ళి, ఇదిగో నువ్వు పాపం చేసావు, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు, మీ ఇంట్లో ఆ ఖడ్గము తరతరములకు ఉంటుంది అని చెప్పకుండా ముందు ఒక ఉపమానం చెప్పాడండి. రాజా, ఒకనికేమో 100 గొర్రెలున్నాయి, ఒక పేదవానికేమో ఒకే ఒక గొర్రె ఉంది. 100 గొర్రెలున్న వాని ఇంటికి బంధువులు రాగా తన ఇంటిలో ఉన్న గొర్రెలలో ఏదో ఒక గొర్రెను తీసుకొని వధించకుండా ఆ ఒక్క గొర్రె ఉన్నటువంటి పేదవాని యొక్క గొర్రెను లాక్కొని వధించి తన బంధువులకు విందు చేశాడు. ఇది న్యాయమా రాజా అని అడిగాడు. ఎవరు? నాతాను ప్రవక్త దావీదు రాజును అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దావీదు రాజు అన్నాడు, నిశ్చయముగా ఆ ధనవంతుడు మరణమునకు పాత్రుడు అన్నాడండి. నిశ్చయంగా ధనవంతుడు మరణమునకు పాత్రుడు అంటేనే నాతాను ప్రవక్త అన్నాడు, అయ్యా, ఆ మరణమునకు పాత్రుడవు నీవే అన్నాడండి. నేనా? ఆ మరణమునకు పాత్రుడవు నీవే. నువ్వు మహారాజువు, నీకు అనేక మంది భార్యలున్నారు. ఉరియాకైతే ఒకే ఒక భార్య ఉందండి. పైగా అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, రాజుకు నమ్మకమైన వాడు, సైన్యములో ఒక సైనికునిగా పనిచేస్తూ ఉన్నాడు, ఎంతో గొప్ప నమ్మకస్తుడు. అతని భార్యను నువ్వు తీసుకొని అతనిని నువ్వు చంపించావు. ఇది దేవుని దృష్టికి భయంకరమైన పాపముగా ఎంచబడింది. ఈ ఖడ్గము నీ సంతతిలో తరతరములకు ఉంటుంది అని ఆ రోజు నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దావీదు చూడండి, వెంటనే భయముతో వణుకుతో వెంటనే సాష్టాంగపడి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గోజాడడం మొదలుపెట్టాడండి. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు. అయ్యో, నేను పాపిని ప్రభువా అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాడండి. ప్రభునందు ప్రియులారా, నిజంగా కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న మనుషులందరూ చీకటిలోనే ఉన్నందువలన
ఆ చీకటిలోనే జీవిస్తూ తాము చీకటిలో ఉన్నామన్న సంగతి వారు గ్రహించరు. వాళ్ళు చీకటిలో ఉన్నామన్న సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ మీద వెలుగు ప్రకాశించినప్పుడు, ఆ వెలుగును చూడలేకపోయినప్పుడు అప్పుడు తెలుసుకుంటారు మేము చీకటిలో ఉన్నామని. ఒక మనిషి యొక్క ముఖం ఎలాగుందో వానికి తెలియదు. అద్దం ముందరికి వెళ్ళినప్పుడు అద్దంలో స్పష్టంగా కనిపిస్తుందండి మన ముఖం మీద ఎన్ని మచ్చలు ఉన్నాయి, ఎక్కడ పౌడర్ తక్కువైంది, ఎక్కడ పౌడర్ ఎక్కువైంది, ఇవన్నీ కనిపిస్తాయి కదా. అలాగనే దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన మీదికి ప్రచురం అవుతుందో, దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన మీద ప్రకాశిస్తుందో అప్పుడు తెలుస్తుందండి మనం పాపంలో ఉన్నామా, పరిశుద్ధతలో ఉన్నామా, మనం చీకట్లో ఉన్నామా, మనం వెలుగులో ఉన్నామా అనే విషయం అప్పుడు తెలుస్తుందండి. అవును, మనుషులందరూ కూడా చీకటిలో ఉన్నందువలన ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు అని వాక్యములో రాయబడిందండి. యేసుక్రీస్తు ప్రభువారే ఆ మాటను స్వయానా చెప్పారు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా దేవుని వాక్కు రిలీజ్ అయిందో, దేవుని వాక్యము ఎప్పుడైతే అక్కడ రిలీజ్ అయిందో, దావీదులో పశ్చాత్తాపం అనేది వచ్చిందండి. వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏ విధంగా మొరపెడుతున్నాడో చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అక్కడ పులి స్టాప్ ఉందండి, అక్కడ ఆపాలి మనం. ఇప్పుడు ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. దావీదు పాపము చేసిన తర్వాత ఆ పాపం ఆయన ఎదుట కనబడుతుందంటండి. ఆయన ఎదుట ఇప్పుడు కనపడుతుంది. నాతాను ప్రవక్త చెప్తూ ఉండగానే దావీదుకు అర్థమైపోయింది, అయ్యో నేను తప్పు చేశాను అని, అయ్యో నేను పాపము చేశాను అని. అవునండి, ప్రతి మనుష్యుడు చేసే పాపము వాని ఎదుట ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. అది ఒక నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అందుకే వాక్యములో రాయబడింది, నీ పాపము నిన్ను పట్టుకొనును. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపము వలన వచ్చు జీతము మరణము. అవును, నువ్వు చేసే ప్రతి పాపమును బట్టి నీకు మరణ శిక్ష అనుగ్రహించబడుతుంది. అందుకే వెంటనే పశ్చాత్తాపడుతున్నాడండి దేవుని సన్నిధిలో. అయ్యో ప్రభువా, నన్ను కరుణించు, నీ వాత్సల్యము నా పైన చూపించు, నీ బాహుల్యము చొప్పున నీ వాత్సల్యము నాకు చూపించు. అయ్యో నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నానని పశ్చాత్తాపడుతున్నాడండి. కన్నీళ్లు విడుస్తున్నాడు. ప్రభు పాదాల దగ్గర పడి వేడుకుంటూ ఉన్నాడు. చూడండి, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగుడుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటాడో కూడా చెప్తున్నాడండి. దేవుడు ఏం కోరుకుంటాడంట? హృదయంలో సత్యమును కోరుకుంటాడంట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే, ఆరాధించేటువంటి ప్రతి మనుష్యుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్నాడండి. ప్రభువును స్తుతించేవారు, ప్రభువును ఆరాధించేవారు, ప్రభువును ప్రార్థించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ప్రార్థించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు ఎప్పుడు కూడా సత్యమును కోరుకుంటాడు,
పవిత్రతను కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతిని, న్యాయమును కోరుకుంటాడండి. ఆ విషయాన్ని ఏ మానవుడు కూడా మరవకూడదు. ఈరోజు మనుష్యుడు ఆ విషయాన్ని మరిచిపోయాడు. వాళ్ళు చేస్తున్నారు, మనం చేద్దాం. ఆ పక్కనోళ్ళు చేస్తున్నారు, మనం చేద్దాం. ఈ పక్కనోళ్ళు చేస్తున్నారు, మనం చేద్దాం. వాడు 4 చెరుకు గడలు దొంగతనం చేసినాడు, మనం 10 చేద్దాం అంటే పోటీపడి పాపం చేస్తూ ఉన్నారు, పోటీపడి దొంగతనాలు చేస్తున్నారు, పోటీపడి అక్రమాలు చేస్తున్నారు, పోటీపడి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారండి. పోటీపడి మందు తాగుతూ ఉన్నారు. వాడు క్వార్టర్ ఎయిటీ తాగేది నేను హాఫ్ తాగుతా, నేను ఫుల్ తాగుతానని పోటీపడి తాగుతున్నారు. అది పాపమని వారు గ్రహించలేకపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, నిజమే, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము నేను వినేంత వరకు నేను పాపిని అని గ్రహించలేకపోయానండి. మామూలుగా తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాము, ఇదే జీవితం, ఇదే ఎంజాయ్మెంట్. మా తాతల కాలం నుంచి కూడా ఇదే వస్తుంది. మా అబ్బా అట్లా చేసినాడు, మా నాయన అట్లా చేసినాడు, నేను అట్లా చేస్తున్నా అనేటువంటి విధానంలోనే నడుచుకున్నాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము మమ్మల్ని దర్శించిందో, జీవన విధానం ఇది కదా, దేవుడు ఇలాగూ కోరుకుంటున్నాడు కదా అనే సత్యము అప్పుడు తెలిసిందండి. అందుకే దేవుని వాక్యాన్ని వినండయ్యా, దేవుని వాక్యం వింటేనే మీ ముందుకు అద్దం వచ్చినట్టు. దేవుని వాక్యం వింటేనే మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు గ్రహించగలుగుతారు. దేవుని వాక్యం వింటే మీరు చీకట్లో ఉన్నారో, పాపములో ఉన్నారో అది మీకు తెలిసి వస్తుందండి. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన వెంటనే దావీదు కన్నులు తెరవబడ్డాయి. తాను పాపినని గ్రహించాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడండి. ఇప్పుడు ఈ సమయంలో ఏమంటున్నాడో చూడండి, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరింపుము. హిస్సోపుతో గడగాలంటున్నాడు. అయ్యో, నా పాపములన్నీ కూడా ఆ యొక్క సబ్బేసి కడుగు నన్ను అంటున్నాడండి. వాక్యములో ఉంది కదా, దేవుని వాక్యము చాకలివాని సబ్బు వంటిది అని రాయబడిందండి. నిజంగా దేవుని యొక్క వాక్యము మనల్ని క్లీన్ చేస్తుందండి, శుభ్రపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. ఆ దేవుని వాక్యం అనే సోపుతో మనము కడగబడాలి. ఎప్పుడైతే అలా కడగబడతామో మనము పవిత్రంగా, పరిశుద్ధంగా దేవునికి మనం కనబడతాం. అందుకే దేవుడు ఏం చేశాడు, సిలువలో తన స్వరక్తమును కార్చి ఆ రక్తమును మనకు ఇప్పుడు హిస్సోపుగా ఇచ్చాడండి. హల్లెలూయా. ఎవరైతే ఆ పరమాత్ముని యొక్క రక్తము ద్వారా కడగబడతారో వాళ్ళు పవిత్రులు అవుతారు, పరిశుద్ధులు అవుతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. చూడండి, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హిమము అనగా మంచు. మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా నన్ను చేయి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడండి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అంటే సంతోషం లేదు. అయ్యలారా బాగా గమనించండి, పాపము చేయుచున్నంత కాలము ఆ మనిషికి సంతోషం ఉండదు. నీవు దొంగిలించుచున్నంత కాలము, నువ్వు లంచాలు తీసుకుంటున్నంత కాలము, నువ్వు అన్యాయాలు అక్రమము చేస్తున్నంత కాలము నీకు మనశ్శాంతి ఉండదు, నీకు నెమ్మది ఉండదు, నీకు సంతోషం ఉండదు. ఎందుకంటే నువ్వు పాపము చేస్తూ ఉన్నావు. ఎప్పుడైతే ఆ పాప భారం అనేది తొలగిపోతుందో అప్పుడు నువ్వు సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతావు. దావీదు పాపము చేశాడు, అందుకే ఆయన బాధపడుతూ ఉన్నాడండి, వేదన పడుతూ ఉన్నాడండి. అంతరంగంలో సంతోషం లేదు. బయటికేమో కిరీటం ఉంది, ఖడ్గం ఉంది, మంచి పట్టు వస్త్రాలు ఉన్నాయి, ఆయన నడుస్తూ ఉంటే బట్టలు పడుస్తూ ఉన్నారు, ఆయన రథం మీద ప్రయాణం చేస్తాడు, అన్ని బంగారు ఆభరణాలే, చూడ్డానికేమో బాగానే ఉన్నాడు, అంతరంగములో సంతోషము లేదు.
ఈ లోకంలో పాపము చేయుచున్న ప్రతి మనుష్యుడు కూడా బయటికి బాగానే కనపడుతూ ఉన్నాడు, కానీ అంతరంగంలో సంతోషం లేదు, వారి హృదయంలో సంతోషం లేదు. ఆ సంతోషం కోసం దావీదు అడుగుతున్నాడు, అయ్యా నన్ను కడుగుము. అవునండి, నీ కోసం నా కోసం ఆ పరమాత్ముడే నరావతారిగా వచ్చి కలువరి శిలువలో తన స్వరక్తాన్ని కార్చాడండి. ఆ రక్తముతో ఎవరైతే కడగబడతారో వారు పవిత్రులవుతారు, వాళ్ళ పాప భారము తొలగిపోతుంది, వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారండి. 2004 సంవత్సరంలో యేసు రక్తంలో కడగమని దేవుణ్ణి ఎప్పుడైతే నేను అడిగానో, ప్రభా నీ రక్తంలో నన్ను కడుగని ఎప్పుడైతే అడిగానో, ఒక 100 కేజీల బరువు నాలో నుంచి ఆ పాప భారము తొలగిపోయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు నా అంతరంగంలో ప్రభు ఇచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నానని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవై కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. అవునండి, నీ దోషములు కడగబడితేనే నీకు స్థిరత్వం అనేది వస్తుంది. నీ పాపములు క్షమించబడితేనే నీకు స్థిరత్వం అనేది, నెమ్మది అనేది కలుగుతుంది. అంతవరకు నీకు నెమ్మది కలగదు. అందుకే ఏమంటున్నాడు చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. అంతే కదండి. ఎప్పుడైతే దేవునికి విరోధంగా దావీదు పాపం చేశాడో ఆయన జీవితంలో దేవుని సన్నిధిని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడండి. అందుకే ఇప్పుడు విలవిలలాడుతున్నాడు. నీళ్ళలో నుంచి బయటికి తీసిన చేపను ఏ విధంగా విలవల్లాడుతుందో, నీళ్ళలో నుంచి బయటికి తీసిన చేప ఏ విధంగా విలవిలలాడుతుందో అలాగూ విలవిలలాడుతున్నాడు దావీదు అండి. పాపములో ఉన్న ప్రతి మానవుడు కూడా అలాగూ విలవిలలాడుతూనే ఉంటాడు. అందుకే దేవుని సన్నిధి వాళ్ళకు కావాలి, దేవుని యొక్క ఆత్మ వాళ్ళకు కావాలి. అందుకే ప్రభు అందరినీ పిలుస్తూ ఉన్నాడండి. ప్రయాసపడి పాప భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీ కొరకు సిలువలో కార్చిన రక్తముతో మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తాను. నా ఆత్మనే నేను మీకు అనుగ్రహిస్తాను. నా ఆత్మ ద్వారా మీకు నెమ్మదిని కలగజేస్తాను, సంతోషాన్ని కలగజేస్తాను, ఆనందాన్ని కలగజేస్తాను, వర్ధిల్ల చేస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నాడండి. ప్రభునందు ప్రియులారా, నీ పాప భారము తొలగిపోవాలనుకుంటున్నావా? నీ దోషములు, నీ అతిక్రమములు అన్నీ కూడా తీసివేయబడాలనుకుంటున్నావా? ఒక వస్త్రాన్ని సబ్బు పెట్టి ఏ విధంగా కడిగితే తెల్లగా వస్తుందో అలాగూ తెల్లగా, హిమము కంటే తెల్లగా నువ్వు చేయబడాలనుకుంటున్నావా? సంతోషము, ఆనందము నువ్వు చూడాలనుకుంటున్నావా? నెమ్మది కలిగి జీవించాలనుకుంటున్నావా? నీ జీవితానికి అర్థం, పరమార్థం తెలుసుకొని జీవించాలనుకుంటున్నావా? అయితే ఆ రక్షణానందము నీకు కావాలనుకుంటే, ఆ సమ్మతి గల మనస్సు నీకు కావాలనుకుంటే, ఆ స్థిరమైన మనస్సు నీకు కావాలనుకుంటే, ఉన్న పాటున ప్రభు పాదాల దగ్గర మోకరించి, ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు, నన్ను కరుణించు, నా అతిక్రమములను క్షమించు, నా పాపములన్నిటినీ నాయనా సిలువలో నా కోసం నువ్వు కార్చిన రక్తంలో కడుగు ప్రభు అని నువ్వు అడిగితే, నీ పాపములన్నిటినీ ఆయన క్షమించి ఆయన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను సంతోషముతో, ఆనందముతో నింపగలిగినటువంటి దేవుడండి. చూడండి, 11వ వచనంలో రాయబడినట్టుగా ఆయన సన్నిధి నీకు అనుగ్రహించబడుతుంది, ఆయన ఆత్మ నీకు అనుగ్రహించబడుతుంది, రక్షణానందము
మరలా నీకు పుట్టించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమ్మతి గల మనస్సు నీకు కలుగజేయబడుతుంది. నీ అతిక్రమాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. అటువంటి కృప నీకు కావాలనుకుంటే ఉన్న పాటున నువ్వు ఎక్కడున్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఉన్న పాటున ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అని అడిగితే ఆయన తప్పకుండా నీ పాపములు క్షమించి ఆయన సిలువలో కార్చిన రక్తముతో కడిగి ఆయన సన్నిధిని నీకు అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు, రక్షణానందము నీకు కలుగజేస్తాడు, సమ్మతి గల మనస్సు నీకు అనుగ్రహిస్తాడు, స్థిరమైన మనస్సు కూడా నీకు కలగజేస్తాడని ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్. ప్రభా, మరి నైనా ఈ లోకంలో అనేక మంది ప్రభా చీకటిలో సంచరిస్తూ ఉన్నారు, అంధకార శక్తుల అధికారములో ఉన్నారు, పాపములోనే పుట్టి పాపములోనే జీవిస్తూ ఉన్నారు. ఆ పాపములో నుంచి బయటికి ఎలా రావాలనో వాళ్ళకు తెలియక జీవిస్తున్నారు. నైనా మీరు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు, మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారు. నైనా కలవరముతో భయముతో నైనా వారు నిండి ఉన్నారు. అయ్యో తండ్రి, నైనా ప్రభువా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. భయక్రాంతులుగా ఉన్నారు తండ్రి, దరిద్రములో ఉన్నారు నైనా, వ్యాధులతో ఉన్నారు నైనా, రోగములతో ఉన్నారు నైనా, వారి పాపములు ఎవరు క్షమిస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారు నైనా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మాట్లాడారు, పాపములు క్షమించే అధికారము కలిగిన దేవుడు మీరేనని. అయ్యా, మీరు మాట్లాడినందుకు స్తోత్రములు నైనా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నైనా. ఆ వేదన నుండి, ఆ యాతన నుండి, ఆ బాధ నుండి, ఆ దుఃఖము నుండి నైనా వాళ్ళను విడిపించండి ప్రభువా. అయ్యా, స్థిరమైన మనస్సు వాళ్ళకు దయచేనైనా, సమ్మతి గల మనస్సు వాళ్ళకు దయచేనైనా, నీ సన్నిధి వాళ్ళకు అనుగ్రహించినైనా, నీ రక్షణానందం వాళ్ళకు దయచేనైనా. ఇస్సోపుతో కడిగినట్టుగా నీ రక్తముతో వాళ్ళను కడిగి పరిశుద్ధపరచునైనా, పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసినైనా నీ రాజ్య నివాసులుగా చేసుకునమని, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వారికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.